అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, దయామయుడా, కరుణామయుడా, అత్యధికుడా, అద్వితీయుడా, యుగయుగములు జీవించుచున్న తండ్రి, బలము గల తండ్రి, బలహీనను బలపరచు తండ్రి, సహాయం గల తండ్రి, సహాయం చేయగల తండ్రి, ఐశ్వర్యవంతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సారూప్యతలోనికి మమ్మల్ని తండ్రి చేసి నీ జీవవాయును మా నాసికారంధ్రంలో ఊది మా హృదయమును నీ యొక్క ఆలయముగా చేసుకునే విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు ఆలయమును మేము పరిశుద్ధముగా పవిత్రముగా పరుచుకోవడానికి పరిశుద్ధమైన పవిత్రమైన నీ లేఖన భాగములను మా హృదయములో ఆజ్ఞలను కట్టలను మా హృదయంలో భద్రపరుచుకోమని, ఆ రీతిగా నడుచుకోమని మాకు సెలవిచ్చిన తండ్రి, అట్టి రీతిగా మేము నడుచుకున్నట్లు మీ యొక్క సహాయము అనుగ్రహించమని ఈ మామడును మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేషువా వచ్చినందున, నాలో యేషువా వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఆమేన్. హెజ్రా 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 8వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ లేవీయ వంశస్థులు ఏర్పాటు చేసుకుంటున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఇందులో షెహబ్యా, అతనితో పాటు యెషయా 20 మంది వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయులలో 220 మంది కూడా వీరితో పాటు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా ఎలోహిం మందిరములో, ఎలోహిం సన్నిధిలో వారిని వారు దుఃఖపరుచుకొని వారి ఆస్తికిని వారికి ప్రయాణము శుభ ప్రయాణము కలిగినట్లు ఉపవాస దినము ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలోహిం వారిని హృదయపూర్వకంగా అనుసరించిన వారికి ఏ విధముగా ఆయన హస్తము తోడుగా ఉంటుందో, అలాగనే ఆయనను విసర్జించిన వారికి ఆయన యొక్క ఉగ్రత కూడా అలాగే ఉంటుందని రాజైన మరి అర్తహషస్తకు వీరు తెలిపినట్లుగా అధ్యయనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు వారి యొక్క దారి మార్గంలో వారికి అపాయం ఏమీ కలగకుండానట్లుగా రాజును కాల్బలమును రౌతులను అడగటానికి వీరు మొహమాట పడి అడగనట్లుగా చూస్తూ ఉన్నాం. అలా కాకుండా వీరు ప్రార్థన చేశారు. అదోనే వారికి ప్రార్థన చేసుకొనగా ఆ తర్వాత యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని ఏర్పాటు చేసి ఎలోహిం మందిరము ప్రతిష్ఠించుటకు మరి ఆ ప్రతిష్ఠించిన వెండి బంగారములను మందిరములో యెరూషలేములోని మందిరముకు కొనుక్కోబడినట్లుగా వీరితో వాటిని యెరూషలేమునకు పంపించగా, అక్కడ ఉన్నటువంటి లేవీయులు యాజకులు వీరు తీసుకెళ్ళినటువంటి వెండి బంగారములను తీసుకొని కరెక్ట్ అయిన కొలమానముతో తీసుకొని వారు మరి యెరూషలేము మందిరంలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మార్గములో వీరిని క్షేమకరముగా నడిపించినందున అదోనే వారికి వీరు స్వేచ్ఛార్పణలు, దహన బలులు,
మరి సమాధాన బలులు అర్పించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.